శ్రీ గురుభ్యో నమ. రేపు వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి. దీనిని మోహిని ఏకాదశి పర్వదినము అంటారు. దైవదానువులు కలిసి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో నుంచి అనేకమైనటువంటి దివ్య వస్తువులు చివరగా అమృతము అనేది రావడం జరిగింది. ఆ అమృతం కోసం దేవదానవులు యుద్ధం చేస్తే అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో వచ్చి ఈ రాక్షసులకు అమృతం దక్కకుండా చేస్తాడు. ఎందుకంటే అమృతం ఆ రాక్షసులకు దానవులకు దక్కిందంటే లోకానికి మరింత ఇబ్బంది అనేది కలుగుతుంది. వారికి మృతత్వం లేదు, చచ్చేటువంటి అవకాశం లేదు అంటే వారు మరింత పేటర్ అయిపోతారు. కాబట్టి వారికి దక్కకుండా వారిని తన యొక్క అందచందములతో మాయ చేసి దేవతలకు మాత్రమే దక్కేలాగా చేసినాడు. కాబట్టి ఈరోజు మోహిని ఏకాదశి, అది ఈరోజు జరిగింది కాబట్టి మోహిని ఏకాదశి అని పురాణములు చెప్పడం జరిగినది. ఈ మోహిని ఏకాదశి రోజున చేసేటువంటి చిన్న పని కూడా అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, సకల దారిద్ర్యములను తొలగిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగిందే ఇంద్రుడి యొక్క దారిద్ర్యం తొలగడానికి. దుర్వాసుడి యొక్క శాపం వలన ఇంద్రుడు రాజ్యాన్ని, లక్ష్మిని, శోభను సమస్తమును కోల్పోతాడు. అప్పుడు నారాయణుని అడిగితే ఈ క్షీరసాగర మదనం చేయి, మళ్ళీ లక్ష్మి వస్తుంది, నీ రాజ్యం వస్తుంది, నీ శోభ అంతా కూడా తిరిగి వస్తుందంటే ఆ విధంగా ఇంద్రుడు పరిపూర్ణంగా మళ్ళీ రాజ్య శోభను పొందిన, సమస్త దారిద్ర్యములను తొలగించుకొని తిరిగి రాజస్థానమును పొందినటువంటి రోజు. కాబట్టి ఎవరైతే ఈరోజు లక్ష్మీనారాయణులను పూజిస్తారో వారి కటిక దారిద్ర్యములో ఉన్న, అసలు తీరనటువంటి కష్టములలో ఉన్న అవన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీనారాయణ అనుగ్రహంతో అఖండమైనటువంటి దారిద్ర్య నివారణ జరిగి అఖండమైనటువంటి సంపదలు చేకూరుతాయి అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట అండి. అంతేకాదు ఈ రోజున చేసేటువంటి వ్రతపాలన వల్ల, వ్రతపాలనం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు పూర్ణోపవాసం చేయాలి. ఏకాదశి అంటేనే ఆ రోజు ఉదయం సాయంత్రం కూడా భోజనాన్ని స్వీకరించకూడదు. పాలు పండ్లు అనేవి తీసుకోవచ్చు, దానికి తప్పులేదు. స్వీకరించి రాత్రిపూట కూడా జాగరణ చేయాలి, విష్ణు కథలు వింటూ. తెల్లవారు మళ్ళీ మరునాడు స్నానం చేసి ద్వాదశి పారణ చేసినట్లయితే దాన్ని ఏకాదశి ఉపవాసం ఉంటారు. ఇలా చేసినట్లయితే కోట్ల జన్మల నుంచి పేరుకోయినటువంటి పాపాలు కూడా నశిస్తాయని శాస్త్రం చెబుతున్నది. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉన్నది. పూర్వము దృష్టద్రుమ్ముడు అనే ఒక రాజు ఉండేవాడు, దృష్టద్రుమ్ముడు అని. అతడికి తీవ్రమైనటువంటి దృష్టబుద్ధి కుమారుడు. అతడికి జిదుమంతుడు అనేటువంటి రాజు ఉండేవాడు, ఆయన కుమారుడు దృష్టిబుద్ధి. ఈ దృష్టిబుద్ధి తీవ్రంగా వ్యసనాల పాలయ్యేవాడు. వ్యసనాల పాలి ఆ యొక్క ఆస్తినంతా కూడా కరిగించి వేస్తుంటే ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు తండ్రి. వెళ్ళగొడితే అతడు అనేక కాలం రోడ్ల వెంట తిరిగి చివరికి అడవిలో తిరుగుతూ ఆకలితో అలముటించిపోయి ఒకానొక రోజున కౌండిన్య మహర్షి కనబడితే ఆయనను శరణు వేడాడు. అయ్యా, ఇలా తప్పు చేశాను, పాపం చేశాను కాబట్టి మా తండ్రి గారు ఇలా నన్ను వెడలగొట్టాడు, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చినది, ప్రాయశ్చిత్తంగా నేను చేసినటువంటి పాపాలన్నింటికి ప్రాయశ్చిత్తంగా ఏదైనా వ్రతములు కానీ పూజను కానీ చేయండి, నేను చేసుకుంటానంటే ఆ కౌండిన్య మహర్షి అన్నాడు, ఆ మోహిని ఏకాదశి అనేటువంటి ఒక గొప్ప వ్రతం ఉన్నది. ఆ రోజున ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను పూజించు, తులసీధరములతో పూజించినట్లయితే అఖండమైనటువంటి పాపరాశి కూడా ధ్వంసమైపోతుంది అని చెబితే ఆ యొక్క దృష్టబుద్ధి ఆ విధంగా ఆచరిస్తే అతని యొక్క సమస్త పాపరాశి ధ్వంసమైపోయి విష్ణు సాయుధ్యమును పొందినాడు అని పద్మపురాణాది పురాణములు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు లక్ష్మీనారాయణ పూజ చేస్తే చాలా గొప్ప ఫలితం వస్తుంది. ఎలా చేయాలి అంటే లక్ష్మీనారాయణులకు షోడశోపచార పూజ చేయాలి, తులసీ దళాలు సమర్పించాలి. కానీ తులసీ దళాన్ని ఏకాదశి రోజు కోయకూడదు, కాబట్టి ముందు రోజు కోయాలి. మరి ఈ విషయం మీకు ముందే తెలియదు అనుకోండి, ఈరోజు తులసి దళాలు కోయకుండా తులసీ దళాలు సమర్పిస్తున్నట్టుగా అక్షంతలు సమర్పించండి. ఇక ముందు దశమి రోజే తులసీ దళాన్ని తెంపి పెట్టుకోండి. తులసీ దళం 3 రోజులన్నా కూడా వాడుకోవచ్చు అని శాస్త్రం చెప్పినది, తప్పులేదు. తులసీ దళాన్ని రాత్రి నిద్ర చేస్తే ఇంకా మరింత శక్తిని పొందుతుంది. కాబట్టి ఆ విధంగా వాడుకోండి. మీరు ఇవన్నీ చేయగలిగితే చక్కగా చేసుకోండి. ఇవేమీ చేయలేము అంటే చక్కగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇది మహామంత్రం. సాక్షాత్ నారదుడు ధ్రువునికి ఉపదేశించినటువంటి మహామంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. దీన్ని 6 నెలల పాటు నిష్ఠతో చేసినటువంటి ధ్రువుడు నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొంది అఖండమైనటువంటి ధ్రువమండలాన్ని పొందడం జరిగింది. కాబట్టి వీళ్ళని ఎవరైతే ఏకాదశి రోజు కనీసం 1008 సార్లు జపం చేస్తారో వారికి కూడా చక్కటి ఫలితం వస్తుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం ఇచ్చేటువంటి ఫలితము ఇక మాటల్లో చెప్పలేమండి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. చక్కగా ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. ఇంకా మీకు వీలైతే విసనకర్ర కానీ నీటిని కానీ చలివేంద్రం ఏర్పాటు చేయడం కానీ లేదా ఉదక కుంభ దానము కానీ
దానం చేసినట్లయితే చాలా మంచిది. గొడుగును, పాదరక్షలను కూడా దానం చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలతో ఉన్నవారు, కటిక దారిద్ర్యంలో ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ యొక్క వ్రతాచరణ వల్ల సకల శుభాలు పొందుతారు. కాబట్టి ఆచరించి ఆ యొక్క నారాయణ అనుగ్రహమును పొందగలరు అని ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ కథ చెప్పిన ఇప్పుడు మీ దృష్టబుద్ధి వృత్తాంతం ఉంది కదా, ఆ కథను విన్నా కూడా అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది అని మనకు పద్మపురాణం చెబుతుంది. కాబట్టి ఈ వీడియో చూడడం ద్వారా కూడా మీకు అఖండమైన కొంత ఫలితము కలిగింది. కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం కలిగింది. మరి ఒక గొప్ప వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.